నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. ప్రస్తుత జీవితంలో డబ్బే ప్రధానము, డబ్బే శాశ్వతం అనుకుంటున్నారు. శాశ్వతం అంటే డబ్బు కావాలి మనిషి బతికేదానికి, డబ్బు కావాలి మనిషి విలువగా ఉండేదానికి, డబ్బు కావాలి అన్నీ కొనుక్కొని తినేదానికి, డబ్బు కావాలి అవసరమైనంతవరకు. కానీ డబ్బే ప్రధానము, డబ్బే జీవితం అనుకుంటున్నారు. అది ఎంతవరకు నిజం అనేది ఆ మనుషులకి ఆలోచన కూడా రావట్లేదు. దానికోసము అమ్మ లేదు, నాన్న లేడు, తమ్ముడు, అక్క, చెల్లి ఏం బంధం అసలు ఉంచుకోవట్లేదు. మనం రాముడిని పూజిస్తాం ఎందుకని? వాళ్ళ యొక్క అన్నదమ్ముల ప్రేమకి ప్రతిఫలంగా. సీతాదేవిని పూజిస్తాం ఎందుకని? భార్యాభర్తల రిలేషన్షిప్కి ప్రతిఫలంగా. ఆ మోరల్స్ ఇప్పుడు ఉన్నాయా? మీరు ఆలోచించండి. ఒక అన్న తమ్ముడిని ప్రేమించడం లేదా తమ్ముడు అన్నని ప్రేమించడం కానీ, కలిసి ఉండటం కానీ ఆదర్శానికి విలువలైతే ఉన్నాయా? ఒక భార్య భర్త మాటని జవదాటకుండా ఆమె ఆడదు కదా, ఆమెకు ఉండవా? జవదాటకుండా ఉందా లేదా? అది మన సంస్కృతి సంప్రదాయం అంటే. అర్థమవుతుందా? భక్తుడు అంటే దేవుని మాటని జవదాటినటువంటి భక్తి కలిగినవాడు ఆంజనేయ స్వామి. ఇది మన పురాణాలు, మన సంస్కృతి అంటే. ఈ సంస్కృతి లేకపోవడం వల్ల, ఈ మోరల్స్ చెప్పకపోవడం వల్ల ఎక్కడైనా ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వాడితో లేచిపోవడం, ఇంకోటిని తీసుకొని ఇంకోటితో కాపురాలు చేసుకోవడం. నాటికల్లో కూడా అవే ఉన్నాయిలే. ఒక ఆమె 10 మందిని ప్రేమించడం లేదా 10 మందికి ఒక మొగుడు ఉండటం, ఇట్లాంటివి ఉండబట్టే నాటికలు, సీరియల్స్ కూడా అట్లా తీస్తున్నారు కాబట్టి మీరు అట్లా తగలాడుతున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, దేంట్లో సంతోషం ఉంటుందంటే ప్రేమను పంచే దాంట్లో ఉంటుంది. ప్రేమ అంటే ఆ ప్రేమ కాదమ్మా, ఎవరికైనా అన్నం పెట్టడమో లేకపోతే ఎవరికైనా ఇంకేదైనా మేలు చేయటం, ఇటువంటివి. అర్థమవుతుందా? సో కాబట్టి నేను చెప్పేది డబ్బే ప్రధానం కాదు. ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు సంపాదించుకుంటే జగన్మోహన్ రెడ్డి అన్ని కోట్ల సంవత్సరాలు బతుకుతాడా మన రాష్ట్రంలో తీసుకుంటే? ఇంకా మిగతా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు తీసుకునేవాళ్ళు, లంచాలు తీసుకునేవాళ్ళు. వాళ్ళకేమి దొమ్మ సావట్లేదే. అట్లా నా కొడుకు సచ్చినా బాగుండు. ఇప్పుడు పిల్లలకి ఐటీ సెక్టార్లో జాబులు పీకేస్తారంట. అది ఆలోచిస్తున్నారు లేదో? రాబోయే రోజుల్లో ఐటీ సెక్టార్లో ఉండే జాబులన్నీ పీకేస్తారంట. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? మరి ఇప్పుడు చదివే బీటెక్ పిల్లల పరిస్థితి ఏంది? ఇవి ఆలోచిస్తున్నారా? ఏమవుతుందో రాష్ట్రం, ఏమవుతుందో దేశం. ఇప్పుడు కూటమి వచ్చింది కాబట్టి కాస్త కోస్తా అన్న చేస్తున్నారు. అదే మన గజ్జిరెడ్డిని పెట్టుకో ఉంటే నా గజ్జి నీ గజ్జి అని చెప్పి మొత్తం గజ్జేస్తున్నావు.